హలో అండి, ఇంటికెళ్ళి బయలుదేరినాం గణేష్ దగ్గరికి. బాలపురము బాగా ఇంకా వెళ్తున్నామండి. ఇంకా స్టార్ట్ అయినాక ఇక్కడ ఎంటర్ అయినాము గణేష్ బాలపురం. బాగా ట్రాఫిక్ ఉండే ఇంకా అట్లనే ఇంకా బయలుదేరినామండి మెల్లగా. దాని నుంచి అట్లనే ఇంకా వెళ్ళినాము. ఇంకా బాగా మంచిగా పోదామని చాలా రోజులే అనుకోబట్టి వారం అవుతుంది. ఈరోజు వెళ్ళినాం. ఇక పిల్లలు కూడా పోదామన్నారు. ఈరోజు వెళ్తున్నాం. ఇంకా బాగా ట్రాఫిక్ కూడా బాగుంది. అక్కడ కార్ పెట్టినాము, వెళ్తున్నాం. ఇంకా అటు సైడ్ చూసుకుంటే ఇంకా షాపులు జనాలు కూడా అన్నీ ఇంకా అవి బైక్లు ఇక్కడ బయట పెట్టి లోపలికి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. బాగా షాపులు అన్నీ ఉన్నాయి. ఇంకా బాగా ఎండ కూడా బాగున్నది. నేను అసలు ఈరోజు మస్తు ఎండ కొడుతుంది. అట్లే బయట షాపులు అవి చూసుకుంటే బయలుదేరుతూనే ఉన్నాం మెల్లగా. వెళ్తున్నాం అట్లే లోపలికి. అందరం కలిసి వెళ్ళినాం. ఇంకా పిల్లలు స్వర్ణగిరి దగ్గరికి వచ్చినామండి. మందిరం దగ్గర బయట నుంచి లోపలికి బాగా అట్లా మంచిగా అనిపించింది. బాగా చేసిర్రు మంచిగా. స్వర్ణగిరి లాగానే ఉంది. బాగుంది. ఇంకా లోపల మంచిగా ఉంది. బాగా అనిపిస్తుంది లోపల. మంచిగా ఉంది లోపల. మస్తు లోపల ఎంత బాగుందో. స్వర్ణగిరి పోయినట్టే ఉంది. మంచిగా దేవుని దగ్గర కాడ దూరం. లోపల గణేష్ దగ్గర కూడా అయినా బాగుంది. బాగా రెడీ చేసిర్రు. జనాలు బాగున్నారు లోపల. గణేష్ బాగా దర్శనం అయింది కానీ జనాలు ఎక్కువ ఉన్నారు అక్కడ. బాగా ఇట్లా అసలు పోవడానికి కూడా జాగా లేదు. అట్లే మెల్లగా ఇంకా ఎంతసేపు అయిందంటే 1 గంట సేపు పట్టింది. దాని నుంచి బయలుదేరినాం. షాపులు అవన్నీ జాతర అవన్నీ తీసుకొని అన్నీ ఉన్నాయి తీసుకోవాలంటే. ఇక బొమ్మలు, గాజులు, ఏవంటే అవి, ఐస్ క్రీమ్ అన్నీ ఉన్నాయి అక్కడ. ఏవి తీసుకోవాలంటే అవి ఉన్నాయి. పిల్లలు అనుకొని వెళ్ళిపోయి బొమ్మలు ఇప్పించినాం. అన్నీ వెళ్ళామంటే మళ్ళీ బయలుదేరినాం. అన్నీ చూసుకొని మంచిగా షాపింగ్లు అవన్నీ చేసి వెళ్తున్నాం. కదా కార్ దగ్గరికి వచ్చేసినాం.